అదే అదే ఇటైనా ఏమి ఫోటో పెళ్లి ఫోటోలు చూద్దాం ఏమన్నా इमरान आ जाओ जी ఎవరు లూపండి లైట్ అద్దరు తిరిగినట్టు పట్టేది సార్ 2 నిమిషాలు తగ్గదు సార్ మంచూర్ భాయ్ ఓకే అక్కడ అది యాదవ్ల వాళ్ళు యాదవ్ల అందరికీ నమస్కారం అండి. సభ్యురాలు ప్రభుత్వ విప్ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మనం గౌరవనీయులు పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్ప గారు కూడా స్వయంగా ప్రతి నెల ఒక రోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆ ఇంట్లో సాధక బాధకాలు వింటూ సహకరించవలసిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవనీయులు. ఈరోజు మీ అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ మీ ట్రస్ట్కి వచ్చినాం. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగున్నారా? మరి ఆయన ఎంతో పెద్ద ఉద్దేశంతో వృద్ధాప్య వయసులో అంటే మీరందరూ కూడా కుటుంబాలన్నీ వదిలేసి ఇక్కడే ఉన్నారు. మీకు అందరికీ కూడా కాలక్షేపం అయితే ఉందా? తిరిగేదానికి అన్ని వసతులు ఉన్నాయి. ఆయన కూడా స్మరించుకోవాలా. ఎందుకంటే చాలా కొద్ది మంది మనుషులే ఇటువంటి దాన ధర్మ కార్యక్రమాలు చేస్తారు. ప్రపంచం అంతా కూడా స్వార్థమయం అయిపోతా ఉంది, నవీకరణ అయిపోతా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో కానీ అందరూ మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మరి పెన్షన్ కార్యక్రమాన్ని అధికారులు మేము కూడా అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నగరంలో కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు వేస్తూ ముందుకు వెళ్తున్న మన గౌరవ శాసనసభ్యురాలు ప్రభుత్వ ఈరోజు ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమానికి వచ్చిన
పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అలాగనే కడప నగర కమిషనర్ గారు కానీ, అలాగనే కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మీకు ఈ రోజు 1వ తేదీ ఇవ్వాల్సిన పింఛన్లు మేము వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క 1వ తేదీ ఆదివారం వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ పింఛన్ ఆదివారం వస్తే ఒక రోజు ముందే మమ్మల్ని పంపిస్తారు, మీరు పోయి పింఛన్ ఇవ్వాలని. ఎప్పుడన్నా ఇంత పగడ్బందీగా 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే పింఛన్లు మంచి కార్యక్రమం ఉందా? ఆశ్రమాన్ని ఇంకా బాగా మోర్ ఫెసిలిటీస్ తో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా కామిశెట్టి నరసింహులు గారు వృద్ధాశ్రమం అని ఆయన పేరు మనం ఉచ్చరిస్తా ఉన్నాం. కూర్చోమ్మా పెద్దమ్మ, మీరు కూర్చోండి. పెట్టుకోండి. అందరికీ ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం 31వ డివిజన్లో జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు, గత 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ విధంగా 4,000 రూపాయల పింఛను అవ్వాతాతల దగ్గరుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ, అధికారంలో ఉన్న అధికారులను కానీ, సచివాలయ సిబ్బందిని కానీ పంపించి దగ్గరుండి 1వ తేదీ కల్లా వాళ్ళ పింఛన్లు వాళ్ళ చేతికి చేరేటట్టు ఈరోజు కార్యక్రమము తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది, ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేపు మార్చి 1వ తేదీ ఆదివారం అయిపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు 28వ తేదీ ఫిబ్రవరి 28వ తేదీ పింఛన్లు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం జరిగిపోవాలా. మనం ఏ భరోసా ఇచ్చామో ఆ భరోసా 1వ తేదీ ఆదివారం అవడం వల్ల అది 2వ తేదీకి వెళ్ళకూడదు. ఒకరోజు ముందుకెళ్ళినా ఏం పర్వాలేదు, కానీ ఒకరోజు వెనక్కి పోకూడదు. ఇది ప్రభుత్వ విధానం కాదు, తెలుగుదేశం పార్టీ విధానం కాదు అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఈరోజు మాకు సెలవు ప్రకటించి ఎవరి నియోజకవర్గాలకు వారు వెళ్ళి ఈ పింఛన్లు పంచాలి అని చెప్పి పంపించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇంత గౌరవంగా ప్రేమతో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని గత 20 నెలల నుంచి చేస్తున్నాము, రాబోయే కాలంలో కూడా చేస్తాము. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కడప నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో చాలా ఆనందంగా పొద్దున్నుంచి 6 గంటల నుంచి పాల్గొంటున్నారు, భవిష్యత్తులో కూడా పాల్గొంటారు. ప్రజా సంక్షేమ కార్యక్రమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని సందర్భంగా